నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇప్పుడు ప్రజెంట్ వినిపిస్తున్న విషయం ఏంటంటే, చైనా నుండి హెచ్ఎంపీవీ వైరస్ మన ఇండియాకు వచ్చేసింది. ఆ బెంగళూరులో కూడా చాలా కేసెస్ కూడా వచ్చాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది హెచ్ఎంపీవీ వైరస్ చాలా ప్రమాదకరము. మళ్ళీ మనకు లాక్డౌన్ రావచ్చేమో, కరోనా టైంలో మనం అంత కష్టాలు పడ్డాం, మళ్ళీ ఇప్పుడు కష్టపడాల్సి వస్తుందేమో అని అంటున్నారు. సో ఈ విషయాల గురించి, అంటే మనకు లాక్డౌన్ తప్పదా, ఈ విషయాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే శిశిర. ఇప్పుడు మనకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు వినిపిస్తున్న విషయం, అందరూ భయపడుతున్నారు. అంటే కరోనా లాగే మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో, మళ్ళీ మనం ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అని అంటున్నారు. మరి మనకి లాక్డౌన్ తప్పదు అంటారా? అంటే ఆ రోజు లాక్డౌన్ వచ్చిన పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. ఆ రోజు లాక్డౌన్ వచ్చిన పరిస్థితుల్లో కరోనా అనే ఒక వైరస్ వచ్చింది. ఆ వైరస్ ఎలా ఉంటుందో, దాని రూపురేఖలేంటో, దాని ప్రభావాలేంటో, దాని పర్యవసనాలు ఏంటో తెలియని రోజులు అవి. చైనా నుంచి మన వైపుకి వచ్చేటప్పటికే ఒక రకంగా వణికిపోయాం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అట్లా వెళ్తే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియదు. దానికి కావలసిన హాస్పిటల్ అంటే మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి అది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఒకటే మార్గం అని ప్రపంచం భావించింది. ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయింది, మనం కూడా లాక్డౌన్ పెట్టాల్సి వచ్చింది. కానీ ఇవాళ రోజుల్లో పరిస్థితులు మారాయి. ఇవాళ మన దగ్గర మౌలిక వసతులు బాగా మెరుగుపడ్డాయి, వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయి. మన దగ్గర అవసరమైతే 1,00,000 కిట్లు కావాలంటే వెంటనే ఒక్క రోజులో తెప్పించుకోగలిగిన సత్తా మనకున్నది, ఆ ప్రొడక్షన్ కూడా ఉన్నది. సో అలాగే హాస్పిటల్ బెడ్లు, ఎట్లా ట్రీట్ చేయాలి, ట్రీట్మెంట్ ఏముంటుంది, ఏ మందులు వాడాలి, ఎలా ఉండాలి, ప్రజల్లో అవేర్నెస్ ఉంది. అలాగే హాస్పిటల్లో వసతి సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం మేనేజ్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రభుత్వానికి ఉన్నాయి. ఇవాళ ఆ రోజు సిచ్యువేషన్ని చూసి ఈరోజు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఇక హెచ్ఎంపీవీ వైరస్ అండి. హెచ్ఎంపీవీ వైరస్ కరోనా వైరస్ని మనం పోల్చి చూడక్కర్లేదు. ఇది ఒక సాధారణమైన ఫ్లూ జ్వరం లాంటిదే, కాకపోతే కొంచెం తీవ్రత ఎక్కువ. ఆ తీవ్రత ఎక్కువ కారణంగా ఏంటి, కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటే రెస్పిరేటరీ శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే శ్వాస ఆడకపోవటం, నిమోనియాకు దారితీయటం, బ్రాంకైటిస్కి దారితీయటం, తద్వారా మరణాలు సంభవించే అవకాశం ఉంది. సివియర్ అయితే చనిపోతున్నారు, మరణాలు సంభవించే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప వాళ్ళు లాక్డౌన్ చేసి కూర్చున్నాం అనుకోండి, ఆ రోజు లాక్డౌన్ వల్ల ఎంత నష్టం జరిగిందో ఆ తర్వాత మనకు అర్థమైంది. లాక్డౌన్ వల్ల అంటే ఆ రోజు ఇంక వేరే దిక్కుతోచిన పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టాం. కానీ లాక్డౌన్ వల్ల ఆకలి మరణాలు, భోజనం తినడానికి తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆకలి చావులు చూసాం. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళటానికి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియక రోడ్ల మీద కాలి నడకన కొన్ని 100 కిలోమీటర్లు నడిచిన వాళ్ళని చూసాం మనం ఉన్న ఊర్లోకి వెళ్ళటానికి. సో ఇంత దౌర్భాగ్యమైన దుర్మార్గమైన పరిస్థితి ఆ రోజు వచ్చింది. మనకి ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వాన్ని కూడా మనం నిందించలేం. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగానే తీసుకున్నది, కానీ దానివల్ల దుష్పరిణామాలు వచ్చినాయి. ప్రొడక్షన్ లేదమ్మా. మనం పని చేస్తేనే మనకు డబ్బులు వస్తేనే తింటాం. పనే లేదు ఏ రంగంలోనూ. గవర్నమెంట్ ఎట్లా పోషిస్తుంది? ఇప్పుడు ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన పని చేయకుండా కూర్చుంటే ఇల్లు నడుస్తుందా? సో ఎన్నాళ్ళని కూర్చుంటారు? సో అలాంటి పరిస్థితి భారతదేశానికి కూడా ఆ రోజు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ లాక్డౌన్ వచ్చే పరిస్థితులు అయితే లేవు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ప్రభుత్వం ఇది నిన్న వరకు లేదు, చైనా వరకే అనుకున్నాం. చైనా నుంచి ఇవాళ మొదట 2 కేసులు అన్నారు, 3 కేసులు అన్నారు, ఇప్పుడు 6 కేసులు అంటున్నారు. తాజాగా 6 కేసులు ఇప్పుడు పెరిగినాయేమో. ఈ స్టూడియోకి వచ్చే ముందుకి గంట కేసులు పెరుగుతున్నాయి. మీరు స్పష్టంగా చూస్తే ఇవన్నీ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే వ్యాధులని అనుకున్నాము, కాదు, ఇవి గాలి ద్వారా వ్యాపించేస్తున్నాయి. సో దీనికి ఏంటంటే, ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళని అటాక్ చేస్తున్నాయి. మీరు మొదటి 3 కేసులు మళ్ళీ 3 కేసులు పెరిగినాయి అంట. వాళ్ళ ఏజ్, వాళ్ళ వివరాలు నాకు తెలియదు, కానీ నేను వచ్చినప్పటికే చిన్న పాపకి అదే మొదటి 3 కేసులు అయితే నెలల పిల్లలు. అవును. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, బేసిక్గా ఈ చలికాలంలో ఈ ఇమ్యూనిటీ లేకపోవడం, పిల్లలకి న్యూమోనియా ఎక్కువ వస్తుంది, న్యూమోనియా. సో దానివల్ల చిన్న పిల్లల్లో, పెద్ద వాళ్ళలో ఎక్కువ వస్తుంది ఇది అని చెప్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. వృద్ధులు, పిల్లలు, చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ వస్తుంది. మరి ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. బయటకి చల్లగాలికి తిరగకూడదు, బయట కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకూడదు, బయటికి వెళ్తే మాస్క్ వేసుకోవాలి, బాగా గుమిగూడున్న ప్రదేశాల్లో ఉండకూడదు, శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ అందరికి అలవాటైనాయి కదా.
కొత్తగా ఏం చెప్పక్కర్లే మనం. సో ఇది కరోనాకి ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలు తీసుకుంటారా అంటే అందరూ తీసుకుంటారు. తర్వాత కరోనా అప్పుడు మనకి ప్రోటీన్ ఫుడ్ బాగా ఇమ్యూనిటీ పెరిగే ఫుడ్ కూడా తీసుకున్నాం కదా, ఆ ఇమ్యూనిటీ పెరిగేలాగా మనం వ్యవహరిస్తే చక్కగా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటే చక్కగా మనకి ఇమ్యూనిటీ వస్తుంది. దీని బారిన పడినా కానీ వెంటనే దీనికి సంబంధించి సరైన మెడికేషన్స్ ఇస్తే, అంటే మెడికేషన్స్ ఏం లేవు ఇప్పుడు, దాని ప్రత్యేకమైన మందులే ఉన్నాయా, ఏం లేవు, సాధారణ మందులే, అంటే మన జలుబుకి ఫ్లూకి వాడే మందులే. దీన్ని వాడి అబ్జర్వేషన్లో ఉంచాలా, ఏదైనా ఇబ్బందికరం అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో కాబట్టి ఇది పెద్ద ఆందోళన పడాల్సిన అంశము కాదు. కాబట్టి మనకు దీనికి లాక్డౌన్ ఉండే అవకాశం అయితే లేదమ్మా. లాక్డౌన్ ఉండదంటారు, అందరికీ ఎలాంటి భయపడొద్దు, ఎలాంటి భయం అవసరం లేదు, లాక్డౌన్ ఉండదు. కాకపోతే భయం లేదని విశృంఖలంగా తిరగద్దు, విచ్చలవిడిగా ఉండద్దు. సో చాలా జాగ్రత్తగా ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలా. లాక్డౌన్లు విధించి మళ్ళీ మరొకసారి ఆర్థికంగా చితికిపోయే పరిస్థితుల్లో భారతదేశం లేదు. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ఆమెడు దూరం పాటించండి, మరీ దగ్గర గుమిగూడకుండా కాస్త దూరంగా ఉండండి, అంతే కదా. చల్లగాలికి వాకింగ్లకి వెళ్ళకండి. ఎర్లీ మార్నింగ్ లేచి 4:30కి వాకింగ్లకి వెళ్ళేవాళ్ళు ఒక 4 రోజులు వాకింగ్కి వెళ్ళకండి. కాస్త ఎండ వస్తుంది, సంక్రాంతి తర్వాత ఎండలు వస్తాయి, ఎండలు వచ్చిన తర్వాత మళ్ళీ హ్యాపీగా వెళ్ళొచ్చు, కొంచెం వాతావరణం కూడా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ భయపడుతున్నారు, మీరు లాక్డౌన్ ఏమి ఉండదని చెప్పారు. థ్యాంక్ యూ అండి.